హలో ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడుగుతుంటారు ఫ్రెండ్స్, నువ్వేం చేస్తుంటావు అని. నేను ఒక నటుడిని ఫ్రెండ్స్. నాకు సినిమాలు అంటే పిచ్చి. సో నాకు ఆ పిచ్చి కారణము ఎవరో చెప్తాను, కొంచెం వినండి. ముందు వచ్చేసి మా టీసీ మామ ఫ్రెండ్స్. టీసీ మామ ఎప్పుడు నాగార్జునలో కొంటాడు, నాగార్జున డైలాగ్ చెప్తుంటాడు. రగడ మూవీ డైలాగ్ అయితే ఇంకా ఆయన అయితే గోడ పడగొట్టి రగడంటే ఇదే అని చెప్పినాడు ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి నేను నాగార్జున ఫ్యాన్ అని ఫిక్స్ అయినా. నేను జెన్యున్ చెప్తానా, రగడ సినిమా మా మామనే చూపించినాడు టీసీ మామ. నాకు బాగా ఇష్టం మా మామ అంటే, టీసీ మామ అంటే. ఆయన మాట్లాడుకునే కానీ. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తాం ఎందుకు లాగి. అలాగే ఇంకొక మామ ఉన్నాడు సినిమా. ఆయన అంటే ఒక ఎమోషన్ అన్న. ఇప్పటికీ ఆయన ఇప్పుడు లేడు, చనిపోయినాడు. ఆయన అంటే ఒక ఎమోషన్ ఫ్రెండ్స్. ఆ మామ అంటే నన్ను చాలాసార్లు ఎగతాళి చేస్తాడు. ఎలా బతుకుతావురా, ఎలా నాకేమో నేను ఒక నటుడిని, యాదొక రోజు నాకు ఒక మార్గం చిక్కుతా అంటే నాకు ఒక యూట్యూబ్ బేస్ మటం అనేది చిక్కింది బావగారు. అలా అని చెప్పాను. ఆ మంచి తిడుతున్నాడు. నేను చాలాసార్లు సీరియస్ అయినా, నువ్వేమో నాకు చెప్పండి కానీ ఆ మామ చెప్తుంటే ఇప్పుడు తెలుస్తుంది చదువుకుంటే బాగుండు కదరా అని. కానీ ఆ మామ అయితే చాలా ఫన్నీగా బాగా ఎంజాయ్గా మాట్లాడుతుండే. ఏం సుధురు నాగార్జున లేకుండా ఏ స్టైల్ అది ఇది అంటానే. నిజంగా నాగార్జున లెక్క ఉంటుందని నేను అనుకుంటున్నా. నీకు నా ఏ స్టైల్ ఎంతమందికి నచ్చిందో మీరు కామెంట్ చేయండి. బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి, ఏం బాధలేదులే. కానీ ఒక నటునికి, ఒక హీరోను ఇంప్రెషన్ కొందరికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, కొందరికి ప్రభాస్ అంటే ఇష్టం, కొందరికి మహేష్ బాబు అంటే ఇష్టం. సో నాకు ఇప్పుడు మామూలుగా అయితే, యాక్చువల్గా అయితే ఇప్పుడు నాగార్జున అంటే నాకు పిచ్చి. ఆయన కోసం అయితే నేను చచ్చిపోతా. ఇంకొక మంచి ఉన్నాడు నాగేశ్వరరావు బాబాయ్ అని. ఆయన చెప్తే ఆయన నిజంగా నాగేశ్వరరావు బాబాయ్ అయితే నిజంగా నాగార్జున లెక్క ఉంటాడు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఆయన లెక్క డైలాగ్ చెప్తాడు. శివమన్లో ఒక డైలాగ్ చెప్తాడు ఆయన. పూర్ణ మార్కెట్లో సర్కిల్ పెట్టండి, ఇప్పటి వరకు ఏం చేశాడో నేను అడగలే. సడన్గా వచ్చి అన్నీ ఆపేయమంటే మానడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అవును సార్ మేము చూపే చెప్పాడు కదా బేడ కొంచెం పెట్టాలని. తోలితో కొడిది ఇప్పటి వరకు ఎవడేం చేశాడు నేను అడగల, సడన్గా వచ్చి అన్నీ ఆపేయండి అనే డైలాగ్ చెప్తాడు. వేరే లెవెల్ చెప్తాడు ఫ్రెండ్స్. ఈ డైలాగ్ గురించి ఒక వీడియో చేస్తానులే. మళ్ళీ ఏంటంటే ఒక నార్మల్గా చేస్తాను నేను వీడియో. నేను యాక్టర్ను కానీ కారణం ఈ ముగ్గురే. ఒక టీసీ మామ, సీన్ మామ, నాగేశ్వరరావు బాబాయ్ బాగా చాలా స్టైల్ ఉంటాడు. ఆయన ఏ స్టైల్ గురించి బాగుంటుంది, ఆయన గురించి చూపిస్తాను నేను ఒక వీడియోలో. ఆయన డైలాగ్ చెప్తే మీరే షాక్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చదని నేను అనుకుంటున్నా. నచ్చినా నచ్చకుండా లైక్ చేయండిలే, ఏం కాదు కానీ. ఓకే, ఉంటా మరి, బాయ్.